ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి సినిమా హిందూపూర్లో తిరుగుతూనే ఉన్నారు. ఆయన వచ్చాక ఒక ఫోన్ చేశారు, బాబు మీరు ఎండలో తిరిగి వచ్చారు ఎలా ఉన్నారు బాబు అన్న. ఆయన నిజంగా చెప్తే షాక్ అయిపోయి ఐఎమ్ రెడీ ఫర్ ద షూట్, నెక్స్ట్ షూట్ రెడీ ఉన్నాను బ్రో అంటున్నారు. సత్యభామ ప్రేరణ. పోలీస్ ఏవియేషన్ కత్తులతో కసరత్తు చేసిన కాకి బాడీ రైడ్, క్రిమినల్ తో కబడ్డీ ఆడే పోలీసు బాడీ రైడ్ అంటే నాకే గుర్తుకొచ్చి వచ్చినాయి. సో చాలా తక్కువ వాడాం మేము పోలీసు వాళ్ళు. నెక్స్ట్ ఏదైనా ఉంటే ఫ్యూచర్ లో ఒకసారి బాబు నీకు ఒకసారి ఫుల్ లెంత్ వాడాలి. హిందూపూర్లో తిరుగుతూనే ఉన్నారు. ఆయన వచ్చాక ఒక ఫోన్ చేశారు, బాబు మీరు ఎండలో తిరిగి వచ్చారు ఎలా ఉన్నారు బాబు అన్న. ఆయన నిజంగా చెప్తే షాక్ అయిపోయి ఐఎమ్ రెడీ ఫర్ ద షూట్, నెక్స్ట్ షూట్ రెడీ ఉన్నాను బ్రో అంటున్నారు. సో నిజంగా విచిత్రమైన ఎనర్జీ, బాలయ్య ఆయన పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ ఆయనకి ఇది. ఆయన ఏది సత్యభామతో అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. బాలయ్య చాలా చాలా థ్యాంక్స్. నాకు ప్రేమించారు ఒక స్టార్ హీరోయిన్ ని నన్ను చేశారు. అండ్ ఇప్పుడు మీ కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్ సత్యభామతో ఇస్తారని నమ్మకం ఉంది. మీడియా అందరికి చాలా థ్యాంక్స్. అలా అంటే తప్పకుండా కాదు, ఇది ఇప్పుడు వచ్చిన దైనందిన కార్యక్రమాలు మనిషి ఇండిపెండెంట్ అంటే వాళ్ళ నిర్ణయాలు ధైర్యం, అలాగే వాళ్ళకు ఒక హక్కు మానవం. ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి సినిమా తీసే ఉంటారు. డెఫినెట్గా పిక్చర్ సినిమా విజయం సాధిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే టీం వర్క్ అలా ఉంది. ఇక్కడ మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నాం. నేను ఎప్పుడు కెమెరా